ప్రవళిక. చెప్పు. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మా. చెప్పు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? ఏ ఊరు పెళ్ళై 3 నుంచి? సంవత్సరాలు అయింది. ఉమ్, ఈ 3 సంవత్సరాల్లోనే 2 సార్లు అబార్షన్ అయిపోయింది. ఉమ్, ఉమ్, థర్డ్ మంత్ లో ఒకసారి అయింది. మళ్ళీ అదే థర్డ్ మంత్ లో మేము ఉండేది మహారాష్ట్రలో ఉండేవాళ్ళం. మా సార్ ఒక జాబ్ చేస్తుండే తలకి అక్కడే ఉండేవాళ్ళం. ఫస్ట్ పెళ్ళయ్యాక 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడే థర్డ్ మంత్ లో అబార్షన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి, అంటే మేము ఇక్కడేం చూపించుకోలేదు అప్పుడు. సర్లే ఫస్ట్ అలా అయింది కదా, మళ్ళా వస్తుందిలే అని చెప్పి సైలెంట్ అయిపోయాము. ఇంకా మహారాష్ట్రకి వెళ్ళాక అక్కడ ఏంటంటే మళ్ళీ 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ థర్డ్ మంత్ లో అలాగే అయిపోయింది. అక్కడ వెళ్తే హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో హిందీ లాంగ్వేజ్, నాకేమో రాదు. తెలుగు అయితే నేను మాట్లాడగలుగుతాను. అక్కడ ఇంకా మా సార్కి చెప్పి మా సార్ మాట్లాడలేరని చెప్పి ఇంకా అక్కడ ఏం అడిగాము, ఎందుకు అసలు అయిపోతుందంటే బేబీ గ్రోతింగ్ లేదు అని చెప్పారు. ఇంక సరే అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసాము. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇట్లాగా అన్నిటికి చూస్తారు, ఆండాల్ మేడం బాగా చూస్తారు అని చెప్పారు. అని చెప్పేతలకి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి మా రిలేటివ్స్ని అందరిని అడిగాము. ఆండాల్ మేడం అయితే బాగా చూస్తారు, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తారు, మేడం వల్ల కాకపోతే నా వల్ల కాదని ముందుగానే చెప్పేస్తారు అని చెప్పారు. నేను సరే అని చెప్పి ఇంకా ఇక్కడికి వెళ్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్ళాక ఇంక మా సారు వాళ్ళందరూ ఉండి ఇంక వెళ్దాం ఒకసారి వెళ్ళి చూపించుకుందాము, అక్కడ ఏం చెప్తారో కూడా తెలుస్తుంది కదా అని చెప్పి September 27 వచ్చాము ఇక్కడికి. వచ్చాము ఇక్కడికి సార్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ సార్తో మాట్లాడితే మీరు ఇవన్నీ కరెక్ట్గా చేసే పని అయితేనే ఇక్కడికి రాండి, లేదంటే వద్దని సార్ స్టార్టింగ్లోనే చెప్పేశారు. అవును సరే సార్ చెప్పారు కదా చూద్దాము అని అనుకున్నాము. ఇక్కడ 3 months ఉంటాను మేడం, తర్వాత నేను వెళ్ళిపోవాలి, అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి 3 months లో నేను చూస్తాను, నా వీలైతే నేను చేస్తాను, నా వీలు కాకపోతే నేను చేయలేనని మీరు కూడా చెప్పేశారు మేడం. అవును సరే అని చెప్పి ఇంకా మేడం చెప్పిన టయానికి అలా వచ్చాను. అంతా బాగుంది. బ్లడ్ చాలా తక్కువ ఉంది, నాకు 7-6 ఉంది. బ్లడ్ అస్సలు లేదు, బ్లడ్ లేదు. ఇంకా స్కానింగ్ చూశారు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఇంకా సార్ని కలిసాము, మేడంని కలిసాము. అంతా మాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడే చూపించుకుందామని చెప్పి ఇంక మేడం దగ్గరికి వెళ్ళాము. ఇంక మేడం దగ్గరికి వెళ్తే మేడం చెప్పిన ట్రీట్మెంట్ మొత్తం పాటించాను. మేడం చెప్పిన ట్రీట్మెంట్ అంతా పాటించాక తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాను. మహారాష్ట్రకి వెళ్ళాక కరెక్ట్గా 2 months కల్లా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయా కూడా ఇక్కడ మన వల్ల కాదు. మేడం అప్పుడు చెప్పారు, మీరు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా చూపించుకోండి, ఇంకా నీకే ప్రాబ్లం లేదు, నీ బేబీ నువ్వు సేఫ్గా ఉంటారని చెప్పారు. కానీ వద్దు, నాకు మేడం చెయ్యి అచ్చుబాటు వచ్చింది, నేను మేడం దగ్గరికి వెళ్తానని చెప్పి అదే మంత్లో ఫస్ట్ మంత్లోనే కన్ఫర్మ్ అయినా సెకండ్ డేనో థర్డ్ డేనో వచ్చేసాను ఇక్కడికి. ఇంకొచ్చేసి ఆండాల్ మేడం దగ్గరికి వచ్చాను. ఇక్కడ అందరూ కృష్ణవేణి మేడం, శాంత మేడం, వీళ్ళందరూ జ్యోతి మేడం, వీళ్ళంతా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు అసలు. అని ఇక్కడికి వచ్చాక మేడం కన్సీవ్ అయ్యానని కృష్ణవేణి మేడంకి ఫోన్ చేసి చెప్పాను. మేడం ఉండి అవునా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. మా ఇంట్లో వాళ్ళు అయితే ఎలా సంతోషపడతారో అంతకన్నా ఎక్కువ సంతోషపడింది మేడం అయితే. ఇంక ఇక్కడికి రాగానే మేడం దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. మేడం చూశారు, నువ్వు నీ బేబీ చాలా హెల్దీగా వస్తుంది, నీ బేబీ నువ్వు మైండ్లో ఎలాంటి టెన్షన్స్ ఉంచుకోవద్దు అని చెప్పారు. టాక్ టు బేబీ అయితే నేను ఇక్కడికి వచ్చిన మరుసటి రోజు నుంచే పాటించాను. అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచే నేను ఇక్కడ టాక్ టు బేబీ బుక్ తీసుకున్నాను. బుక్ తీసుకొని చదవడం అలా పాటించాను. నాకు అసలు నేనే నమ్మలేకపోయాను, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా, నేను అమ్మను అవ్వబోతున్నానా అంటే అసలు నేను నమ్మలేకపోయాను. 2 సార్లు అలా అయినందుకు నన్ను చాలా మంది చాలా అన్నారు, చాలా బాధ పెట్టారు. నా మైండ్ ఎలా అయిపోయిందంటే అంటే పక్కన వాళ్ళకి ఎడిట్ అయిపోయేదాన్ని నేను. వాళ్ళు అలా అన్నారు కదా, అంటే ఇంకా నాకు ప్రెగ్నెన్సీ అనేది రాదా, నాకు పిల్లలు నేను పుట్టరా, పక్కన వాళ్ళ పిల్లల్ని చూస్తున్నా కానీ ఏంటంటే నాకు పిల్లలు లేరు కదా, వాళ్ళు తాకొద్దంటారేమో, చాలా భయపడేదాన్ని. తర్వాత ఇక్కడికి వచ్చాక సార్ మాటలు మేడం మాటలు విన్నాక తర్వాత మేడం వాళ్ళు చెప్పారు, నువ్వు ముందు భయపడ్డం మాని, నీకు ఇలా అవుతుంది, నీకు ఇలా అవ్వదు, ఇంకా నీకు అవ్వదు, నువ్వు భయపడ్డావంటే నీకు మళ్ళీ అలానే అవుతుందని భయపడకు, అసలు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావంటే నీ బేబీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు. ఇంక అప్పటి నుంచి పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోవడం అవన్నీ తీసేసాను మైండ్లో నుంచి. ఇంకా నా మైండ్ ఎలా ఉందంటే నాకెందుకు పుట్టరు, అందరికి పుడుతున్నారు కదా. మెయిన్ ఈ వీడియోస్ చూశాను. ఈ వీడియోస్ చూసినప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. వీళ్ళందరికీ 5-6 ఏళ్ళు అయింది, నాకు ఎంత 3 ఏళ్ళు అయింది పెళ్ళి, నాకెందుకు పుట్టరు,
నాకు 2 సార్లే కదా అయ్యింది. మేడం వదిలేశాను. మేడం ఖచ్చితంగా నాకు పిల్లల్ని ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఇంక మేడం దగ్గరికి రావడం, ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళడం, ప్రెగ్నెన్సీ అని రావడం. నేను హెల్తీ బేబీని తీసుకున్నాను ఇప్పుడు. సో నీకు హెచ్బి తక్కువ ఉండిందన్నావు, ఎన్ని నెలల్లో ఇంప్రూవ్ అయింది? నాకు అయ్యింది మేడం. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే టయానికి 11% వచ్చేసింది. 11 గ్రామ్స్ వచ్చింది. ఎక్కడో 6 ఉన్న నేను 11 గ్రామ్స్ కి వచ్చేసింది. నేనైతే షాక్ అయిపోయాను. మేడం చెప్పారు, మేడం చెప్పింది కానీ ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకైనా సరే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. హెల్తీ బేబీని, స్ట్రాంగ్ బేబీనే తీసుకుంటాం. అంతేనా? ఓకే ఓకే. కానీ నేనైతే చాలా హ్యాపీ మేడం. అసలు నేనైతే అనుకోలేదు అసలు నేను ఇలాంటి బేబీని తీసుకోగలుగుతాను. ఇప్పటికి కూడా నా ఫీడింగ్ ఒకవేళ నేను లేకపోయినా సరే నా బేబీ ఉండగలుగుతుంది ఇంట్లో. ఓకే. ఇప్పటి నుంచి అసలు అందరూ అన్నారు 3rd మంత్ లో అలా కదా బేబీ ఉండగలుగుతుంది, అసలు మనుషుల్ని గుర్తుపెట్టేది 3rd మంత్ లో కదా అని. కానీ వాళ్ళ నాన్నని చూసినా మా ఇంట్లో ఇంకా ఎడిక్ట్ అయిపోద్ది అనమాట మనిషికి. మా అమ్మ మా నాన్న అని ఇప్పటికే గుర్తుపట్టేస్తాడు. డెలివరీ అయ్యి 26 డేసే 26 డేసే అయింది, కానీ బాగా గుర్తుపడతాడు. ఫీడింగ్ తీసుకున్నాడంటే ఇంకా ఏడవడు, అసలు ఏడుపు అనేది రాదు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెప్పాను, నాన్న అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, అమ్మతో నువ్వు కనెక్ట్ అవ్వాలి, బాగా కనెక్ట్ అవ్వాలి, అమ్మకు నువ్వు సపోర్ట్ చేయాలి, నువ్వు హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. నేను ఎలా అయితే అనుకున్నాను అలానే వచ్చింది బేబీ. నేను అంతా చెప్పాను, నువ్వు ఇలా ఉండాలి నాన్న, నీ హెయిర్ బాగుండాలి నాన్న, నీ హెయిర్ బాగుండాలి నాన్న అని చెప్పాను. హెయిర్ అయితే బాగా వచ్చింది. వచ్చిన వాళ్ళంతా మీ బాబు హెయిర్ చాలా బాగుంది, మీ హెయిర్ చాలా బాగుంది. బాబునైతే అన్నోళ్ళు లేరు అసలు. కానీ చాలా హ్యాపీ మేడం, మీరు అసలు నాకు చాలా మంచి బహుమతి ఇచ్చారు. అసలు మిమ్మల్ని సార్ నా జీవితంలో మర్చిపోను మేడం. ఇంకా అసలు అలా ఫీడింగ్ అన్ని తీసుకుంటాడు, అస్సలు ఏడిపించడు. నైట్ టైంలో కూడా ఏడిపించరు. అందరూ అన్నారు పొగులు పుడితే నైట్ టైంలో బాగా ఏడిపిస్తారు అని అన్నారు, కానీ అస్సలు ఏడిపించడు. ఒకటి యూరిన్కి వెళ్తే ఏడిపిస్తాడు, ఓన్లీ సిమ్టమ్ ఇస్తాడు, నేను యూరిన్ వెళ్ళాను అన్నట్టు అంటాడు, అంతే, ఇంకేమి అన్నాడు. ఇంకా యూరిన్, మోషన్, ఫీడింగ్ ఈ 3 తప్ప ఇంక దేనికి అస్సలు ఏడవడు. ఎవరు ఎత్తుకుని అందరి దగ్గరికి వెళ్తాడు. నేను లేకపోయినా సరే వాడు ఒక్కడే ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు మేడం. నమ్మకం అయితే ఉంది, వాడు ఉంటాడు ఖచ్చితంగా. అయితే సో నువ్వు ఇట్లా అంతకుముందు ఇట్లా 2 సార్లు అబార్షన్ అయినా అది బాధపడేదాన్ని, ఎంత టైం అయింది నువ్వు మారేదానికి? ఎట్లా ఇది స్ట్రాంగ్ అవ్వాలి, బాధపడకూడదు అని ఎప్పుడు తీసుకున్నావు నిర్ణయం? నేను ఇక్కడికి వచ్చాక సార్ చెప్పిన మాటలకి, మీరు చెప్పిన మాటలకి బాగా కనెక్ట్ అయిపోయాను. ఇంకోటి ఏంటంటే మేడం వాళ్ళు ఏంటంటే అడుక్కు ఫోన్ చేసేవాళ్ళు నాకు, ఎలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు తింటున్నావా, నువ్వు డైట్ చేస్తున్నావా లేదా అని ప్రతిదీ అడిగేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక ఏంటంటే నేను ఖచ్చితంగా మేడం అన్నారు, నీకు నేను బేబీని ఇస్తాను, కానీ నేను చెప్పింది నువ్వు పాటించాలన్నారు. నేను ఎందుకు పాటించలేను? యూట్యూబ్ చూశాను, అందరూ పాటించారు, అందరూ మంచి బేబీని తీసుకున్నారు, నేను ఎందుకు తీసుకోలేను నా బేబీని? నేను ఖచ్చితంగా తీసుకుంటాను అనుకుని నా మైండ్ లో బాగా, అంటే పక్కన వాళ్ళ మాటలన్నీ వదిలేశాను మేడం. వాళ్ళు అంటానే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు, తీసేశాను మైండ్ లో నుంచి, పూర్తిగా తీసేశాను. నాకు వద్దు, వీళ్ళందరూ మాటలు కాదు నాకు కావాల్సింది, మేడం చెప్పారు, మేడం చెప్పింది నేను చేస్తే నాకు హెల్తీ బేబీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు మేడం. మేడం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి మీ మీద నమ్మకం పెట్టుకున్నాను మేడం నేను. అట్లాగే నా బేబీని అయితే నా చేతికి ఇచ్చేసారు హెల్తీగా. ఎంత టైం పట్టింది నువ్వు వాళ్ళ మాటలు వదిలేదని? 1 మంత్ పట్టింది మేడం. ఇంకా సో అందుకని చెప్పి నేను ఆలోచించేదాన్ని. ఇక్కడికి వచ్చాను, 1 నెల రోజులకి అయితే నేను పూర్తిగా మారిపోయాను, మైండ్ సెట్ ని మార్చుకున్నాను. కానీ ఆ 1 నెల రోజులు టైం పట్టింది, నేను ఈజీగా మారిపోయాను నేను. కానీ ఎప్పటిదాకైనా నా బేబీని అయితే నేను తీసుకొని యాండలం మేడం హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తానని మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయాను. సో అలాగే తీసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. గాడ్ బ్లెస్. ఓకే మేడం.